ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా యూట్యూబ్ మనకు డబ్బులు ఎలా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక యూట్యూబ్ మనకి డబ్బులు ఎలా ఇస్తుంది యూట్యూబ్ మనకి డబ్బులు ఎలా ఇస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం నేను యూట్యూబ్ గురించి చెప్పాను. ఇవి తెలియకుండా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయొద్దని చెప్పాను. మానిటైజేషన్ కోసం చెప్పాను. ఈ వీడియోలో అయితే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలాగో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. చాలా రకాల వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. అవన్నీ ఊరికే చేస్తున్నారు అనుకుంటున్నారా? లేదు, యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. సో అందరూ కూడా ఏదో విధంగా మనీ సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి. ఇక యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలాగో మనం చూద్దాం. యూట్యూబ్ డబ్బులు ఎలాగిస్తుంది మనకి అంటే, యూట్యూబ్ మీ వీడియోల్లో ప్రకటనలు ఏదైతే వాణిజ్య ప్రకటనలు ఉన్నాయో యాడ్స్ అనడం ఆడికి చూపిస్తుంది. ఆ ప్రకటనల ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో ఒక భాగాన్ని ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో అప్లోడ్ చేసే వీడియోలు ఉంటాయో ఆ క్రియేటర్కి మనీ అనేది చెల్లిస్తుంది. అయితే అందుకోసం మీ ఛానల్లో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వైపీపీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది అందులో చేరాలన్నమాట. ఆ ప్రోగ్రాంలో చేరినప్పుడు మాత్రమే ఆ యాడ్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు మనకనేవి పంపించడం జరుగుతుంది. సో యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు ఏమున్నాయి యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు ఏమున్నాయో కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. వీడియోల్లో యాడ్స్ వస్తే వాటి ద్వారా ఆదాయం అనేది వస్తుంది. ఏదైతే వాణిజ్య ప్రకటనలు ఉన్నాయో వాటి ద్వారా మనకి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఛానల్ మెంబర్షిప్ అందులోనే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్ రెవెన్యూ కానీ ఛానల్ మెంబర్షిప్ అంటే మీ అభిమానులు నెలవారీ సభ్యత్వం తీసుకుని మిమ్మల్ని సపోర్ట్ చేస్తే ఆ విధంగా కూడా మనం ఈ అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్, ఇందులో సూపర్ చాట్ అని సూపర్ థ్యాంక్స్ అనేటువంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. వాటి ద్వారా కూడా లైవ్ స్ట్రీమింగ్స్ లేదా వీడియోల్లో ప్రేక్షకులు డబ్బు పంపి మీకు మద్దతు ఇవ్వచ్చు. మీ వీడియోలు నచ్చినట్లయితే వాళ్ళు సూపర్ చాట్లు కానీ సూపర్ థ్యాంక్స్ కానీ పంపించి అమౌంట్ అనేది మీకు పంపిస్తూ ఉంటారు. ఇంకా బ్రాండ్ ప్రమోషన్స్ అంటే కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి మీకు చెల్లిస్తాయి అన్నమాట. మాది ఫలానా బ్రాండ్ ఉంది, ఫలానా షాంపూ, ఫలానా సోపుకి సంబంధించి మీరు ఒక ప్రమోట్ చేయండి ఈ సోపు వాడమని, లేదా ఇది వాడమని, లేదా అది వాడమని. సో అలాగా కంపెనీలు అనేవి కొంత అమౌంట్ చెల్లిస్తాయి అనమాట. ఆ బ్రాండ్స్ ద్వారా కూడా మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఇక అప్లేట్ మార్కెటింగ్ ద్వారా కూడా అమౌంట్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. అంటే మీరు లింక్ చేసిన లేదా లింక్ ద్వారా ఎవరికైనా కొనుగోలు చేస్తే అందులో మీకు కమిషన్ అనేది ఇస్తుంది అనమాట. అప్లేట్ మార్కెటింగ్ అంటే అది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నాను అనుకో, ఐఫోన్ నేను అప్లేట్ మార్కెట్లో చూపించినట్లయితే లింక్ని అది మీరు క్లిక్ చేసి ఐఫోన్ కొన్నట్లయితే దాని ద్వారా పర్సంటేజ్ అనేది ఇస్తుంది అనమాట. ఇక ప్రొడక్ట్ సేల్స్ ద్వారా అంటే మీ సొంత ఉత్పత్తులు లేదా డిజిటల్ కోర్సులు, ఈబుక్స్ అమ్మి ఆదాయం పొందవచ్చు. ఆ విధంగా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. ఇక ఎక్కువ డబ్బులు రావాలి అంటే, ఇంకా బాగా ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ప్రేక్షకులకు ఉపయోగపడేటువంటి కంటెంట్తో కూడినటువంటి వీడియోలు చేయాలి. ఏదైతే ప్రేక్షకులకి నచ్చుతుందో, ఏదైతే అవసరమో, ఏదైతే చూస్తున్నారో, అంటే చూస్తే వ్యూస్ ద్వారానే మిలియన్స్ వ్యూస్ వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ప్రేక్షకులకు ఉపయోగపడే వీడియోలు తీస్తే వాళ్ళు ఖచ్చితంగా క్లిక్ చేస్తారు, చూస్తారు. కాబట్టి వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఎక్కువ మనీ వస్తుంది. క్రమం తప్పకుండా వీడియోలు అప్లోడ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే నెలకు ఒకటి, గుర్తొచ్చినప్పుడు ఒకటి, అర్ధరాత్రిలో ఒకటి అలా చేస్తుంటారు. అలా కాదు, రెగ్యులర్గా మీరు క్రమం తప్పకుండా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండాలి. అదే కాకుండా మంచి థంబ్నెయిల్స్ మరియు టైటిల్ ఉపయోగించాలి. అట్రాక్టివ్గా ఉండాలి, చూసినట్టే క్లిక్ చేయాలి, చూసినట్టే వీడియో చూడాలి. ఆ విధంగా థంబ్నెయిల్స్ పెట్టుకోవాలి. అట్రాక్ట్ చేసే విధంగా టైటిల్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వీడియో చేస్తాం, యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చో తెలుసా? ఆ విధంగా టైటిల్ పెట్టాలి. వాళ్ళని ఎలా సంపాదించవచ్చు అబ్బా అని ఆలోచించాలి. ఆ విధంగా అనమాట. సో ప్రేక్షకులకు ఎక్కువసేపు వీడియో చూసేలా మంచి కంటెంట్ ఇవ్వాలి. మంచి కంటెంట్, మధ్యలో స్క్రిప్ట్ చేయకుండా, మధ్య నుంచి వెళ్ళిపోకుండా మంచి కంటెంట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. యూట్యూబ్ నియమాలే తప్పనిసరిగా పాటించాలి. వేరొకరి కంటెంట్ అట్టుకొచ్చి, వేరొకరి వీడియోలు అట్టుకొచ్చి ఇందులో పెట్టకూడదు. రకరకాల వీడియోలు కాదు చేస్తే ఒక విధమైనటువంటి వీడియోలు చేయాలి. ఎడ్యుకేషన్ చేస్తున్నావా,
ఎడ్యుకేషనే చెయ్యి. ఉద్యోగాల కోసం చేస్తున్నావా? ఉద్యోగం నుంచి చెయ్యి. వ్లాగ్స్ చేస్తావా? వ్లాగ్స్ కోసం చెయ్యి. కుకింగ్ చేస్తావా? కుకింగ్ చెయ్యి. ట్రావెలింగ్ చేస్తావా? ట్రావెలింగ్ చెయ్యి. లేదు మీ ఊరిని చూపించాలనుకుంటున్నావా ప్రేక్షకులకి ఆకట్టుకునే విధంగా దానిని చూపించు. అంతేకాని ప్రతి దాంట్లో అదో వీడియో, ఇదో వీడియో, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, వారానికోటి, నెలకోటి కాకుండా కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. సక్సెస్ అనేది అంత త్వరగా రాదు. టైం పడుతుంది. టైం పట్టినా, చూసినా, చూడకపోయినా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి. నీ ఓన్ కంటెంట్ ఉండాలి. నీ ఓన్ కంటెంట్ ద్వారా నువ్వు చేసినప్పుడు మాత్రమే నీకు యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి దయచేసి ఈ విధంగా యూట్యూబ్ నుంచి డబ్బులు అనేవి సంపాదించవచ్చు. చాలామంది మంచి అట్రాక్టివ్ వీడియోలు చేస్తారు. జరుగుతున్నటువంటి విషయాల మీద చేస్తారు. ఇంకా చాలా టెక్ ఛానల్ చేస్తారు చాలామంది. చాలా ఫ్యాక్ట్ ఛానల్ చేస్తారు. మూవీ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్, డీకి సంబంధించినవి ఇటువంటివి. అంటే ప్రేక్షకులకు ఏది అవసరమో, ఏది చూస్తారో అటువంటిది చేయాలి. అది కామెడీ చేస్తారా, ఏదైనా చేయండి. సో అది ప్రేక్షకులకు ఉపయోగపడేదాకా ఉండాలి. కానీ వల్గర్గా కాపీ రైట్స్ వచ్చేలా వేరొకరి మ్యూజిక్ వాడుకోవడం, వేరొకరి వీడియోలు వాడుకోవడం అటువంటివి చేయొద్దు. మీరు సొంతంగా కష్టపడండి. మీ కష్టానికి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి అయితే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.